రేవంత్ రెడ్డికి తమకు ఎలాంటి విభేదాలు లేవన్నారు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి. వరంగల్కు పాదయాత్రగా వచ్చినప్పుడు తాను తన భార్య రేవంత్ రెడ్డిని మరో రాజశేఖర్ రెడ్డిగా చూశామన్నారు. మంత్రుల మధ్య వివాదం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే కొండా మురళి కుమార్తె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె మాటలకు పూర్తి విరుద్ధంగా కొండా మురళి ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. మరి మీరందరూ కూడా ఛాయలు దాక్కుండా మరి నా మీద అభిమానంతో వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నా. మొన్న కాడ జరిగే పరిణామాలు కూడా ఏం తెలివై నేను ఇక్కడనే ఉండడం జరిగింది. రేవంత్ అన్న అంటే కూడా నాకు బాగా ప్రేమ. ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకున్నదానికి నేను మొదటి కొండా సురేఖ మేము ఆ రోజు ఆయన పేరు సృష్టించడం జరిగింది. మరి కొండా సురేఖ గారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు వారు రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది. ఎందుకంటే ఈ తెలంగాణకు రాజశేఖర రెడ్డి గారు తర్వాత మరో రాజశేఖర రెడ్డి గారు రేవంత్ అన్నాన్ని ఆయనకు నాకు మధ్య లేవు, వైరుధ్యాలు లేవు, ఎవరైనా సృష్టిస్తే దానికి నేను బాధ్యత కాదు. ఈ రోజు మీటింగ్ ఉంది, పట్నాయక్ గారు వచ్చారు. మరి ఆ మీటింగ్ మేము వరంగల్ ఎల్కే నాయుడు కన్వెన్షన్ లో 10 గంటలకు పెట్టడం జరిగింది. దాన్ని కోసమే నిన్న నేను పాము నుంచి నేరుగా రావడం. ఎందుకంటే నేను వ్యవసాయం చేసే దాంట్లో కొంచెం అదుంటుంది, నాకు బాగా అలవాటు. అంతే తప్ప అక్కడ జరిగేది ఇంకా పరిణామాలు నేను తెలుసుకోలేదు. మీరు చూసి మీరు వచ్చిన తర్వాత లేచి ముఖం కడుక్కొని వచ్చిన. మంత్రి గారు ఇక్కడ నిన్న రాత్రి సుమంత్తో బయలుదేరారు. రాత్రి 6 హైదరాబాద్ ఉండగానే మీకు బైక్ రాదు ఇష్టండి. నాకేం అభ్యంతరం లేదు. మంత్రి గారు కూడా మీటింగ్కి వస్తారు, వరంగల్ మీటింగ్కి వస్తారు. ఎందుకంటే పార్టీ ఇది కాబట్టి కంపల్సరీ మంత్రి గారు కూడా ఉండవలసిన బాధ్యత. ఎందుకంటే ఆమెది నాది కాదు. వరంగల్లో వాళ్ళ ఎమ్మెల్సీ నాకు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. కంపల్సరీ నాకు ఎమ్మెల్సీ ఇస్తాడు. ఎక్కడ లేని విధంగా మరి నాకు ఆ రోజు రాజశేఖర్ అన్న 170 వస్తున్నప్పుడు మరి ఎమ్మెల్సీ చేయడం జరిగింది. దానికి 271 ఎక్కువైంది. చాలా మంది అన్నారు మరి ఒక డాక్టర్ ఒక గౌడికి మధ్యలో పోటీ అన్నా కూడా జనం నన్నే ఆదరించి. అసలు సుమంత్ ఎపిసోడ్ తర్వాత సుమంత్ ఎపిసోడ్ అసలు జరిగింది నాకు ఏ ఎపిసోడ్ నాకు తెలియదు. ఎందుకంటే మీరు నమ్మండి నమ్మకపోండి, నేను నిజాటికి సెక్రటరేట్ గేటు కాడికి పోలే ఎన్నడు కూడా. మీరు కావాలంటే అన్నంటే లైవ్ తీయండి, నేను ఎన్నడూ పోను. నేను కొండా సురేఖ గారి ఛాంబర్కు రాత్రిపూట పోయి నేను వాసు చూసిచ్చిన. వీళ్ళ కూర్చోండమ్మా, ఈ నుంచి మాట్లాడండి అని వాసు చూసిచ్చిన తర్వాత ఇయాటి కొండా సురేఖ ఛాంబరు ఇప్పటికీ పోలే. నేను నమ్ముతారు కదా, పోలే. ఎవరి ఛాంబర్లలో పోను. ఏమన్నా అవసరం ఉంటే రేవంత్ అన్న ఇంటికి పోతా, లేకపోతే ఉత్తగొన్న ఇంటికి పోతా, ఏం బట్టన్న ఇంటికి పోతా, వాళ్ళ ఇళ్ళల్లో పోయి మాట్లాడు తప్ప నేను చక్కగా నేను ఇంత సెక్రటరేట్ ఎట్లుంటది అనేది కూడా నాకు రూపడు ఎట్లున్నది అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఒక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రం నేను ఆయన పడిపోయేది. ఎందుకంటే ఆయన కార్లో కూర్చోబెట్టుకునేది కాబట్టి నేను పోయేది.